పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరి పనితీరు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి తనకి నివేదికలు కావాలనేటువంటి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత 6 నెలలుగా తనకి అప్పగించినటువంటి శాఖల్ని సంభాళించినటువంటి విధానం, అక్కడ పనుల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వైనం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ పదవి లేదు, ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా ఎంటర్ అవుతానే డిప్యూటీ సీఎం అయ్యారు. సో కీలకమైనటువంటి శాఖల్ని ప్రభుత్వ పక్షాన అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ప్రజలు బయట నుంచి చూస్తున్నారు. ఆల్రెడీ ఈయన పనిచేస్తున్నటువంటి విధానం ఏదో సినిమా వాళ్ళు అనగానే గెలిచేసి కనబడరు అనేటువంటి అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు అసలు ఎవరు కనబడేవాళ్ళు. కానీ డిప్యూటీ సీఎంగా ఒకవైపు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూనే ఆయన ఇటు పనితీరు విషయంలో కూడా ప్రజల నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ క్రిటిక్స్ ఏం చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన 6 నెలల పర్ఫార్మెన్స్ పైన మీరేం చెప్తారు? డెఫినెట్గా ఆయనకు 100% మార్కులని నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే అండి, ఎటువంటి అనుభవం లేకుండా, రాజకీయ వారసత్వం లేకుండా, ఇటువంటి రాజకీయ దురంధరులు రాజకీయాల కోసం ఏదైనా హత్యలు ఇచ్చేసే ఈ సమయంలో ఈ పాలిటిక్స్ మనం ఎప్పుడు అనుకుంటాం కేశవ్ గారు, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్. అటువంటి ఈ విషవలయంలో ఈయన ఎలా నెగ్గురాగలరు అని చెప్పి మనం అనుకున్నాం. మీరు అన్నట్టు దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు, అనేక అవమానాలు పొందాడు. మొత్తానికి మీరు చెప్పిన ఎక్కడా గెలవలేని వ్యక్తి 21 సీట్లు గెలిపించుకోవడంతో పాటు 100% స్ట్రైక్ రేట్తో. ఇందుకు మనం చూస్తే ఇప్పుడు మనం మొన్ననే చేసాం, గూగుల్ సెర్చ్లో టాప్ పర్సన్గా వచ్చాడంటే ఒక తెలుగు వ్యక్తి, ఒక నటుడు, రాజకీయ నాయకుడికి ఎమర్జెన్సీ తీరు. అదేవిధంగా ట్విట్టర్లో కూడా మోదీ గారిని కూడా దాటాడంటే ప్రజలు మనల్ని ఎలా పొందుతాడో మనకు అర్థం చేసుకోవాలి. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఒక నాయకుడు ఒక సినిమాకే పరిమితం అవుతాడు, సినిమాలు రాజకీయాల్లో సక్సెస్ గారు అనుకుంటారు. కానీ ఇతను తీసుకున్న శాఖలు, ఇన్ని శాఖలు తీసుకున్న దీనికి అనుభవం ఏముంది అనుకున్నారు. అనుభవం అవసరంలా, ఎక్కువ చదువుకోవాల్సిన అవసరంలా, సమాజాన్ని బేసిక్ కరెంట్ నాలెడ్జి, సమకాలీన పరిస్థితులపైన అవగాహన ఉంటే చాలు. తన పంచాయతీలు, గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనుకున్నాడు. అనుకున్న చదువుగా కేరళ నుంచి సమర్థవంతమైన ఆఫీసర్ కృష్ణతేజని తెచ్చుకున్నారు. అదేవిధంగా వచ్చిన లక్కీగా చూడండి, ఆయన శాఖలు పనితీరు చూసుకుంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కృష్ణతేజ్ కప్ చెప్పారు. తర్వాత మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే అండి, నాకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నారు, నాకు 2 దశాబ్దాల నుంచి అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర చేశాం కానండి, ప్రతి దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు, ఎన్ని గంటలైనా రివ్యూ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని మేము ఎక్కడ చూడలేదన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు కూడా గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, గ్రామీణాభివృద్ధి నిధులు ఏమైనాయో తెలియదు, జల్ జీవన మిషన్లు ఏమైనాయో తెలియదు. అది మరీ అది అన్యాయం కాదు. క్యాబినెట్ లో కూడా డిస్కషన్ జరిగింది. 14,000 కోట్లు శాంక్షన్ చేస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. చేసిన పనులు కూడా ప్లానింగ్ లోపం ఉంది అని చెప్పి విమర్శలు వస్తాయి. కాబట్టి ఒకటి వెళ్తేనండి, 6 మాసాల్లో ఆయన తీసుకుంది గ్రామీణాభివృద్ధి. గ్రామాలు దేశానికి వెన్నెముక అని చెప్పేసి తెలియజేశాడు. 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రపంచం మొత్తం ఒకవైపు చూసేటట్టు, మిగతా రాష్ట్రాలు కూడా ఈయన ఆదర్శంగా ఉండేట్టు చూసుకున్నాడు. అదేవిధంగా గ్రామాలతో పాటు ఈ యొక్క 29 రాష్ట్రాల్లో 24వ ప్లేస్లో ఉంది మంది గ్రామీణాభివృద్ధి, పంచాయతీలో ఈ నిర్వహణలో. దాన్ని 4వ పొజిషన్ తీసుకొచ్చేట్టు చేశాడు. దీంతో పాటు పంచాయతీలకి, సర్పంచులకి పౌరీటంతో పాటు పంచాయతీలకి ఆగస్టు 15 జనవరి గారు మనం చూసాం, 100 రూపాయలు అదే ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే కాకుండా మనం చూసిన 400 గ్రామాలకి ఇప్పుడు మనం 400 లక్షలు పంచాయతీలకు ఇచ్చినట్టుగా 4 కోట్లు ఇచ్చాడు, సొంత డబ్బు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వాల. అదేవిధంగా కష్టకాలంలో ఉన్న ప్రజలకి ఆపన్నహస్తం అందిస్తానే గ్రామ రోడ్డు కనెక్టివిటీని పెంచారు. మనం ఒకప్పుడు కేశవ్ గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి పెట్టారు. అంటే గ్రామాలని పట్టణాన్ని కలిపేది. ఇప్పటికి దానివల్లనే చాలా బాగుంది. యాక్చువల్గా గ్రామాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పెద్ద స్కీమ్స్, అంటే వైడ్ ఎక్స్పాన్షన్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్ కింద డబ్బులు తెచ్చుకునే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదా ఆ శాఖలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళకి. సో అది చేయకపోతే ఆటోమేటిక్గా ఫండ్స్ రావు. ఫండ్స్ రావాలంటే ముందు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన మోడీ గారి దగ్గరికి మొన్న 7 మంత్రుల దగ్గరికి వెళ్ళాడు. 7 మంత్రుల దగ్గర 7 ప్రాజెక్టు తీసుకెళ్ళాడు, అన్ని ఓకే చేయించుకున్నాడు. మనం కూడా చేసాం, గండికోట ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అఖండ గోదావరి కావచ్చు, దానికి 142 కోట్లు రైల్వే బ్రిడ్జ్ కూడా అడిగాడు. రైల్వే బ్రిడ్జ్ తెచ్చుకున్నాడంటే దాన్ని అంటే ఎంత దూరదృష్టితో తను చేస్తున్నాడు. సో ఇవన్నీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో భాగంగా ఒక మంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు అనుకుంటే, దీనికంటే కూడా ఇప్పుడు ఎక్కువ చూసేది ఏంటి, పొలిటికల్ కరిస్మాటిక్ పర్సనాలిటీగా చూడాలంటే
పవన్ కళ్యాణ్ గారు ఎలా సక్సెస్ అయ్యారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎందుకంటే ఇది ఒక పక్కన చేస్తూనే ఇంకో పక్కన తిరుమల లడ్డు పైన ఉద్యమం చేశారు, మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళారు, కాకినాడలో వెళ్ళి సీజ్ ద పోర్ట్ సీజ్ ద షిప్ అన్నారు. సో ఇవి ఎలా చూడాలి? ఇది వైడ్గా మనం ఆలోచించేస్తే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఒకవైపు అడవులను సంరక్షిస్తున్నాడు, రేరు ఎర్రచందనాన్ని కాపాడుతున్నాడు, తర్వాత ఎక్కడో కుంకి ఏనుగులు కర్ణాటక వాళ్ళతో మాట్లాడి తెలియదు అది తీసుకొస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరిపాలన మీద పూర్తి పట్టు సాధించడంతో పాటు దేశం చూపు తన వైపు తిప్పుకున్నాడు. అందరి చూపు దేశం వైపు, మన దేశం అన్నట్టు ఉంటే సమయంలో దేశం చూపు, దేశంలో ప్రజల చూపు అతని వైపు తిప్పుకోగలిగాడు. 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే ఒక ఆపన్న హస్తంలాగా కనపడ్డాడు. అంతే కదా సార్. లేకపోతే హిందువులకి ఈ దేశం 145 కోట్ల జనాభా ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 80% పాపులేషన్ నుండి తన సనాతన సాంప్రదాయం అనే అంశాన్ని లేవనెత్తాలని ఎవరు అనుకోవాలా. అప్పుడు ఒక్కసారిగా దక్షిణ భారతదేశం నుంచి దేశవ్యాప్తంగా ఈయన నార్త్ ఇండియన్స్లో ఒక ఐకాన్ అయిపోయాడు. అది ఒకటి ఫస్ట్ మనం చూసుకుంటే. అంటే స్థిరమైన అభిప్రాయాలు ఉండాలి సార్, దృఢమైన ఆలోచనలు ఉండాలి, ఒక కమిట్మెంటు, ఒక డెడికేషన్ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు డిటర్మినేషన్ కనుక మనం తోడైతే, అది నేను ఎప్పుడు చెప్తుంటా, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్ అని మొదటి నుంచి చెప్తూ ఉండవు. ఎందుకంటే క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే డబ్బు మీద యావలేదు, పదవి మీద కాంక్ష లేదు, నేను ఏదో కూర్చుందామని చెప్పి అయ్యే సమయం వచ్చినప్పుడు వస్తాయనే ఇదితో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున అట్లా వెళ్ళాడు. సనాతన సాంప్రదాయం 2, ఈయన ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేట్ ఉందనేది ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోగలిగాడు. ఒక నటుడిగా కాకుండా 40 సినిమాలు కూడా తీయలే ఆయన. ఇప్పటికీ మీరు అన్నట్టు నైట్ సినిమాలు తీస్తున్నాడు, పొగులు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇంకొక వైపు మిగతా రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మహారాష్ట్ర వెళ్తే మరాఠీలో మాట్లాడుతున్నాడు. అటు మొత్తం కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 230 స్థానాలు గెలవడానికి కీరోలయ్యాడు. ఢిల్లీ పెద్దలు పిలిచారు, గౌరవంగా సత్కరించారు. తర్వాత ఆయన అడిగిందే తదువుగా ఏమడిగితే అది ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ బీహార్, ఢిల్లీ బాధ్యతలు తీసుకోమన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, నిన్నగాక మనం చూస్తే కనుక అందరూ ఆశ్చర్యచకితులు గురయ్యారు. రాష్ట్రపతి గారు ఎయిమ్స్ ఓపెనింగ్ మంగళగిరి వెళ్తే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ తీసుకొచ్చి సిబ్బంది తీసుకొచ్చి పవన్ గారి చేతికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు. అంటే తను ఎంత దార్శనికత, ఎంత దూరదృష్టి ఉన్న రాజకీయ నాయకుడిగా, దేశ ప్రథమ పౌరురాలు ఆమె మనల్నే పొందటం అంటే మనం దాన్ని ఒక తెలుగు వాళ్ళగా మనం చాలా గర్వపడాల్సిన విషయం. ఇవన్నీ చూసుకుంటే సార్, స్థిరమైన అభిప్రాయంతో సుస్థిరమైన రాజకీయం, సుస్థిరమైన ఈ దేశం అభివృద్ధికి మనం నడుము బిగించాలని పదవికాంక్ష, ఇవన్నీ కూడా పదవులు మనం ఇంట్లో ఉన్న వస్తుంది సార్ సమయం వచ్చినప్పుడు. దానికోసం ఆయన అవసరమైతే ఉప ముఖ్యమంత్రి ఎక్కువగా వదిలేసి వస్తాను అంటే ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కాదు ముఖ్యం. నాకు సనాతన సంప్రదాయం అంటే ఒక పోరాట పటిమ ఉన్నవాడే రాజకీయాలు సక్సెస్ అవుతాడు సార్. అది మెండుగా ఈయనకు ఉంది కాబట్టి ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చాడు, అటు మోడీ గారు కూడా సెంటర్లో ఉన్నట్టు చేయగలిగాడు. కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు అన్నట్టు పరిపాలన మీద పూర్తి పట్టు సాధించడంతో పాటు దేశ రాజకీయాల్లో పవన్ అనే వ్యక్తి ఒక ఐకాన్గా మనం. అసలు మీ రిపోర్ట్ ఏంటి? ఇప్పుడు మంత్రులకు ఒకవేళ రేటింగ్ ఇచ్చి 6 నెలలు పర్ఫార్మెన్స్ రిపోర్ట్లు తయారు చేస్తే టాప్ 5లో ఎవరు ఉంటారు? టాప్ 5లో ఫస్ట్ మీకు నో డౌట్ ఎట్ ఆల్ సీజ్ ద షిప్ అనే కాడి నుంచి ఆయన ఎమర్జెన్సీ తీరుకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. అది డిప్యూటీ సీఎం అనే కాకుండా టాప్ 5 ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇవ్వాల్సిందే. మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక లోకేష్ గారు తన తండ్రి బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తా విదేశాలు కూడా వెళ్ళి గూగుల్ కావచ్చు, లేకపోతే ఎలన్ మస్క్ కావచ్చు, పెద్ద అచీవ్మెంట్ సార్. గూగుల్ది మనం అసలు లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఆయన తక్కువ అంచనా వేస్తారు. ఆయన ఇప్పుడు పరిణితి చాలా పరిపక్వత తెచ్చేదాడు. పాదయాత్ర కూడా 1 year అయింది. ఆయన కూడా గూగుల్ది కావచ్చు, ఎలన్ మస్క్, ఎలక్ట్రానిక్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఒక ఎడ్యుకేషను, ఐటీ మినిస్టర్గా తన సమర్థవంతంగా చేస్తున్నాడు. నెంబర్ 3 వచ్చేసరికి నాదెండ్ల మనోహర్ అండి. ఆయన అహోరాత్రులు పాపం సివిల్ సప్లై అనే బియ్యాన్ని ఆయన ఎక్కడ మెట్టు లేదన్నట్టు అన్ని పోర్టుల అధికారులు కూడా భయపడేట్టుగా చేస్తున్నాడు. 4th వచ్చేసరికి సత్యకుమార్ సార్. ఆయన కూడా ప్రతి హాస్పిటల్ తిరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఆయన ఎమర్జెన్సీ తీరుని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఇక 5th వచ్చేసరికి ఇంకా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న వాళ్ళు మన, అంటే నేను ఎక్కువ చెప్తున్నానని కాదండి, కందుల దుర్గేష్ టూరిజంకి మంచి వన్నీ తీసుకొస్తున్నాడు, మంచి పేరు తీసుకొస్తున్నాడు. టూరిజం ప్రాజెక్ట్స్ ఉండాలని, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టూరిజం ఎక్కువగా ఉంది కాబట్టి తీర ప్రాంతం చేయాలని. అదే సమయంలో ఆయనకి సరే 5 ఉన్నాయి అనుకుంటే కనుక నిమ్మల రామానాయుడు వస్తాడండి.
నిమ్మల రామానాయుడు పోలవరం విషయంలో పోలవరం విషయం కావచ్చు, లేకపోతే గండి కొట్టినప్పుడు దగ్గరుండి చేపించడం కావచ్చు, ఒక సమర్థవంతమైన వ్యక్తి ఇన్నాళ్ళకి పోలవరం పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ ఒక సమర్థులైనటువంటి వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కమిట్మెంట్ అండి. ఆ కమిట్మెంట్ విషయంలో ఆయన మించిన వాళ్ళు లేరండి. చంద్రబాబు నాయుడు అయినా ఎల్లో షర్ట్ వేయడం కానీ ఆయన మాత్రం ఎల్లో షర్ట్ లో ఉంటాడు. అంటే అంత నిజాయితీ. ఒక డాక్టరేట్ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చి, ఒక కమిట్మెంట్తో ఒక సోల్జర్ లాగా అతను పనిచేసే తీరు, ఆహారోతలు కష్టపడింది వర్షాల్లో కూడా అతను మనం అప్రిషియేట్ చేస్తాం. టాప్ 5 లో మొత్తం మీద టాప్ 5 ఇది చంద్రబాబు నాయుడు గారు త్వరలో రిలీజ్ చేస్తారంటారు. పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ చూద్దాం ఎలా ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఒక 21 సీట్లతో 100% రిజల్ట్ మాత్రమే కాదు, ప్రజల మనసుల్ని గెలవడం ముఖ్యం అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి శైలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఒక సినీ నటుడిగా ఇంతటి పరిపక్వమైనటువంటి రాజకీయం అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అవుతారని ఎవరూ ఊహించలేదు. కాబట్టి రేటింగ్స్లో నంబర్ 1 ఖచ్చితంగా ఆయనే ఉండడానికి అవకాశం ఉంది. ఇక చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ ప్రకారం టాప్ 5 కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అందరి పర్ఫార్మెన్స్ని కూడా క్రోడీకరిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే అతి త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నాగబాబు గారి ఎంట్రీ ఉంది. ఈ నేపథ్యంలో పర్ఫార్మెన్స్, నాన్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఒక క్రైటీరియా కావాలని ఏపీ సీఎం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రేటింగ్స్ అధికారికంగా ఎలా వస్తాయో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.